వెల్కమ్ టు మై ఛానల్. మిత్రులారా, శ్రీరామ కథను వినండి. ఇప్పుడు 6th పార్ట్ ప్రారంభిస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఓం గం గణపతయే నమో నమః. ఓం సరస్వతీదేవియే నమో నమః. ఓం గురుభ్యో నమః. రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి వెళ్ళిపోయిన విషయం తెలుసుకున్న భరతుడు దుఃఖం మరియు కోపంతో నిండిపోయాడు. తన తల్లి కైకేయి ఇంతటి దుర్మార్గానికి కారణమైందని అతనికి నమ్మశక్యం కాలేదు. గుండె నిండా బాధతో భరతుడు అన్నాడు, ఇప్పటి నుండి నువ్వు నా తల్లివి కాదు. రాముని వనవాసానికి పంపడం క్షమించరాని పాపం. భరతుడు తన తండ్రిని తలచి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తమ్ముళ్లను మరియు సీతను వేరుగా ఊహించుకోలేకపోయాడు. శత్రుఘ్నుడికి కూడా కోపం అదుపు కాలేదు. కైకేయి మనస్సులో విషం నింపిన మంతరను చూచి అతను తట్టుకోలేకపోయాడు. ఆగ్రహంతో ఆమెను గట్టిగా దెబ్బతీశాడు. రాజభవనంలో దుఃఖం తెప్పించినందుకు ఆమెను శపించాడు. తర్వాత భరతుడు తన తండ్రిని చివరిసారిగా చూడడానికి పరిగెత్తి వెళ్ళాడు. నిశ్శబ్దంగా ఉన్న రాజమందిరంలో దశరథ మహారాజు ప్రాణం విడిచాడు. భరతుడు తీవ్రంగా విలపించాడు. తండ్రిని కోల్పోవడం మాత్రమే కాదు, తన కుటుంబం కూడా చీలిపోయిందన్న బాధ అతను తట్టుకోలేకపోయాడు. ఆ సమయంలో ఋషులు, వశిష్ఠుడు, వాసుదేవుడు వచ్చి భరతుణ్ణి సాంత్వన పరిచారు. ఓ మహానుభావ భర్త, వారు మృదువుగా అన్నారు, మరణం అనేది జీవితంలో ఒక భాగం. దానిని ఎవ్వరూ తప్పించుకోలేరు. నీ తండ్రి ఆత్మకు శాంతి కలిగించేందుకు నువ్వు తుది క్రియలు భక్తితో చేయాలి. కదిలిన హృదయంతో భరతుడు అంగీకరించాడు. పవిత్ర సరయూ నదీ తీరంలో చందన కట్టతో ఒక పెద్ద చితి సిద్ధం చేశారు. ప్రార్థనలతో భరతుడు చితికి నిప్పంటించాడు. తండ్రి ఆత్మ పరమపదాన్ని చేరాలని ప్రార్థించాడు. తన గుండె పగిలిపోయేలా భరతుని సంకల్పం దృఢమైనది. తాను రాముణ్ణి తిరిగి తీసుకువచ్చి అయోధ్య సింహాసనంపై కూర్చోబెట్టాలి అనుకున్నాడు. 14 రోజుల తర్వాత కూడా రాజ్యానికి రాజు లేడు. మంత్రులు సభలో చేరి అన్నారు, కైకేయి మహారాణి కోరిక ప్రకారం భరతుడు రాజుగా కిరీటం ధరించాలి. కానీ భరతుడు గంభీరంగా అన్నాడు, లేదు, నేను రాజు కాలేను. ఆ సింహాసనం రాముడిదే. నేను అడవికి వెళ్ళి ఆయనను తీసుకొస్తాను. అతని భక్తి చూసి అందరూ ఆశీర్వదించారు. చక్రాలు, గుర్రాలు, మంత్రులు, ఋషులు, ఇంతే కాకుండా దశరథుని మహారాణులు కూడా భరతుడితో ప్రయాణానికి సిద్ధమయ్యారు. పెద్ద సైన్యం వారిని రక్షిస్తూ అడవుల మధ్యగా ప్రయాణించింది. ధూళి మబ్బుల్లా ఆకాశాన్ని నింపింది. అడవిలో ఉన్న రాముడు, సీత, లక్ష్మణులు దూరం నుండి రథాల శబ్దం విని అప్రమత్తమయ్యారు. రాముడు లక్ష్మణుడితో అన్నాడు, ఎత్తైన చెట్టుపైకి ఎక్కి చూడు. లక్ష్మణుడు పైకి ఎక్కి చూశాడు. అయోధ్య జెండాలు, పెద్ద సైన్యం. కోపంతో అన్నాడు, అన్నా, భరతుడు మనపై దాడి చేయడానికి వస్తున్నాడు. కానీ రాముడు చిరునవ్వుతో అన్నాడు, లక్ష్మణ, నా తమ్ముడు అలా ఎప్పుడూ చేయడు. ఓపికగా ఉండు. కొద్దిసేపటికి భరతుడు సైన్యాన్ని వెనక్కి ఆపి కొద్ది మందితో ముందుకు నడిచాడు. రాముడు కూర్చున్న చిన్న ఆశ్రమాన్ని చూసిన వెంటనే అతనికి కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. పరుగెత్తి వచ్చి రాముడి పాదాల వద్ద పడి పిల్లాళ్ళ ఏడవసాగాడు. రాముడు అతన్ని ఎత్తి ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత భరతుడు కన్నీళ్ల మధ్య అన్నాడు, అన్న, తండ్రి నీ కోసం తప్పించాడు. నువ్వు వెళ్ళిన 6వ రోజుకే ఆయన మరణించారు. ఇప్పుడు నేను వేడుకుంటున్నాను, అయోధ్యకు తిరిగిరా. రాజ్యానికి రాజు లేడు, నువ్వే పాలించు.
రాముడు ఆ వార్త విని గుండె తాళలతో తడిసిపోయాడు. సీతా లక్ష్మణుడితో కలిసి మందాకిని నదీ తీరంలో తండ్రి ఆత్మశాంతి కోసం ప్రార్థించాడు. తరువాత వశిష్ఠ మహర్షి రాణులను కూడా తీసుకువచ్చాడు. కౌసల్యాదేవి రాముడు సీతను వనవాస వస్త్రాల్లో చూసి కన్నీళ్లు పెట్టుకుంది. నా పిల్లలారా, ఇలా అడవిలో ఎలా ఉంటారు? ఇంటికి రండి అని వేడుకుంది. బయట పెద్ద సభ ఏర్పడింది. మంత్రులు, ఋషులు, ప్రజలంతా రాముని ముందు వంగి ప్రార్థించారు. భరతుడు కన్నీళ్లు కారుస్తూ అన్నాడు, అన్న, తిరిగి నా రాజ్యం నువ్వు లేక బాధపడుతోంది. నువ్వే తిరిగి ఆనందం తేగలవు. రాముడు ప్రేమతో కానీ దృఢంగా అన్నాడు, నా ప్రియ తమ్ముడా, తండ్రి ఆజ్ఞను నేను అతిక్రమించలేను. 14 సంవత్సరాలు అడవిలో ఉండాలని వాగ్దానం చేశాను. దాన్ని పాటించాలి. నువ్వు అయోధ్యకి వెళ్ళి రాజ్యాన్ని ధర్మంగా పాలించు. భరతుడు తల ఊపాడు. నువ్వు అడవిలో ఉన్నప్పుడు నేను సింహాసనంపై కూర్చోను. నువ్వు తిరిగి వచ్చే వరకు నీకు సంబంధించిన దేన్నైనా ఇవ్వు. నీ పేరుతో రాజ్యాన్ని కాపాడుతాను. రాముడు చిరునవ్వుతో తన పాదరక్షలు ఇచ్చాడు. వాటిని సింహాసనంపై ఉంచు అన్నాడు. న్యాయంగా పాలించు, ప్రజలను రక్షించు. 14 సంవత్సరాలు పూర్తయ్యాక నేను తిరిగి వస్తాను. భరతుడు రాముని పాదాలను నమస్కరించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాముడి పాదరక్షలను తీసుకుని తన నిజమైన రాజుని గుర్తుగా వాటిని సింహాసనంపై ఉంచి అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ రోజు నుండి భరతుడు రాజుగా కాదు, రాముడి సేవకుడిగా రాజ్యాన్ని కాపాడాడు, తన ప్రియ అన్న తిరిగి వచ్చేదాకా. కథలోని బోధ: నిజమైన ప్రేమ, భక్తి మరియు ధర్మబద్ధత ఎప్పుడూ మనసును పవిత్రం చేస్తాయి. భరతుడి వంటి ప్రేమ, రాముడి వంటి కర్తవ్య బద్ధలే నిజమైన ఆదర్శం. మిత్రులారా, శ్రీరామ కథను వినండి. 6th పార్ట్ పూర్తయింది. నెక్స్ట్ 7th పార్ట్లో మళ్ళీ వీడియోలో కలుద్దాము. ఇంతవరకు ఈ శ్రీరామ కథను వినండి 6th పార్ట్ పూర్తిగా చూసినందుకు అందరికీ మరీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. మిత్రులారా, ఇలా ప్రతి సాయంత్రము దేవుడి కథలు, పౌరాణిక కథలు ఇలాగా వినడమైనా చదవడమైనా చేసినట్లయితే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. తర్వాత మన ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఆ సమస్యలు కూడా ఇటువంటి కథలను వినడం వల్ల, దైవ ఆరాధన వల్ల ఇటువంటి సమస్యలున్నా పోతాయండి. తర్వాత కుటుంబంలో సౌఖ్యం అనేది ఏర్పడుతుంది, మనశ్శాంతి ఉంటుంది. కుటుంబం అన్న తర్వాత ఎన్నో సమస్యలు, కష్ట నష్టాలు ఏర్పడుతుంటాయి. ఇటువంటివి మనం చదవడం వల్ల, ఈ దైవ కథలు, దైవ నామాలు, దైవ స్తుతులు వినడం వల్ల కష్టాల నుండి గట్టెక్కబడతారు. ఆ భగవంతుడి అనుగ్రహం, దీవెనలు, ఆశీర్వాదం లభిస్తాయండి. దైవ అనుగ్రహం వల్ల మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి, శుభాలు చేకూరుతాయండి. ఇల్లు లక్ష్మీదేవితో కళకళలాడుతూ ఉంటుంది. ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అప్పుల బాధలు కూడా లేకుండా ఉంటాయండి. మొత్తం మీద ఆ దైవానుగ్రహంతో కుటుంబం అంతా కూడా సుఖశాంతులతో ఉంటారండి. ఇది నిజం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. చాలా మంచిదండి. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి. లోక సమస్త సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి
బహుతీపి శ్రీరామనామాలు శతకోటి